హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళీ రాపల్లి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గుళ్లపైన అనేక రకాలైనటువంటి వివాదాలు, దాడులు, కూల్చివేతలు జరుగుతూనే ఉన్నాయి. దీని గురించి మాట్లాడితే మళ్ళీ అందరికీ తేలుకుంటున్నంత కోపం వస్తూ ఉంటుంది చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి. మొన్నటికి మొన్న కాశీనారాయణ రెడ్డి ఆశ్రమాన్ని నేలమట్టం చేయడంలో సక్సెస్ఫుల్గా 2-3 రోజులు నడిపించారు వ్యాపారాన్ని. ఆ తర్వాత ఏదో మళ్ళీ వచ్చారు, అమ్మో కాశీనారాయణ ఆశ్రమాన్ని టచ్ చేస్తే ఈసారి మనకి చెప్పుకూడే ఇక్కయ్యేలా ఉందని అనుకున్నారు. కాశీనారాయణ తోటి ఆశ్రమాన్ని మళ్ళీ పునర్నిర్మించడానికి ప్రయత్నించారు. కానీ ఆ కాశీనారాయణ ఆశ్రమాన్ని కూల్చడానికి పర్మిషన్ ఇచ్చింది ఎవరు? పవన్ కళ్యాణ్ సార్. సనాతన ధర్మానికి పెట్టిన పేరు, కొట్టిన పిండి, తిప్పిన చక్రం అని చెప్పుకునే పవన్ కళ్యాణ్ గారు కాశీనారాయణ ఆశ్రమాన్ని కూల్చేయడానికి పర్మిషన్ ఇచ్చారు. ఎందుకంటే అటవీ శాఖ ఆయన డిపార్ట్మెంట్ కాబట్టి. సో అక్కడికి వచ్చేవారికి పులులు, సింహాలు తినేస్తాయి అనే భయంతో కాశీనారాయణ ఆశ్రమాన్ని కొట్టేయడానికి ప్రయత్నించారు. సో అదంతా పక్కన పెట్టేస్తే ఇప్పుడు 30వ తారీఖు ఏంటి? మన ఉగాది. 31వ తారీఖు ఏంటి? మన రంజాన్. ఈ 2 రోజులు మీకు సెలవులు లేవు, ఎవరికి సెలవులు లేవు, సచ్చినట్టుగా ఆఫీస్కి రావాల్సిందే. ఉగాది మీరు చేసుకోవాల్సిన అవసరం లేదు, పొద్దున్నే అంత బడ్జెట్ చేతులు వేసుకొని నాకే వెళ్ళిపోవడమే. రంజాన్ రోజు నా ముస్లిం సోదరులు, మహమ్మదీయ సోదరులు ఏం చేయడానికి లేదు, ఆఫీసులకి రావాల్సిందే అంటూ జీవో రెడీ చేశారు. ఇక్కడ హిందూ ముస్లిం గవర్నమెంట్ ఎంప్లాయీస్ సోదరులకు మీద కక్ష సాధిస్తున్న కూటమి. ఈ కక్ష కారణం ఏంటో తెలుసా? చంద్రబాబు నాయుడు గారు ముస్లిం సోదరులతో ఇఫ్తార్ విందు ప్లాన్ చేస్తే వాళ్ళంతా ఎవరైతే ముస్లిం లాస్ట్ రూట్ ఉందో వీళ్ళందరూ కలిసి ఆ ఇఫ్తార్ విందును బాయ్కాట్ చేశారు. దానికి పాపం చంద్రబాబు నాయుడు గారికి ఎక్కడెక్కడో అంటుకున్నట్టున్నాయి, సెలవు రద్దు చేసేసాడు. 30వ తారీఖు పవిత్రమైన హిందువుల ఉగాది పండుగ రోజు కూడా, 31వ తారీఖు కూడా పవిత్రమైన ముస్లిం రంజాన్ పండుగ రోజు కూడా సెలవు దినంగా ప్రకటించకుండా రిజిస్టర్ సంతకం చేసి ఆఫీస్లో ఉండాలంటూ అల్టిమేటం జారీ చేసి దాని తాలూకు లెటర్ మీకు కావాలంటే పంపిస్తా, ఒకసారి చూడండి. ఏందన్నా ఇది చంద్రబాబు నాయుడు అన్న, మరీ టూ మచ్ కదా. మన ఉగాది అన్న, ఎందుకు ఉగాది రోజు అందరూ కలిసి ఉగాదికి వాలంటీర్స్కి 10,000 ఇస్తాడు అన్నాడు, 10,000 ఇస్తాడు అని మిమ్మల్ని వేసుకుంటారని భయం వేస్తుందా ఏంటి? మీరు సెలవు ఇచ్చినా సెలవు అయిపోయినా ఉగాది రోజు మీ స్పెషల్ డే, స్పెషల్ ఆఫర్, వాలంటీర్స్కి 10,000 అని మేము వేసుకుంటాంగా. అసలు మేము అక్కడ తగ్గంగా. ముస్లిం సోదరులేమో రంజాన్లు చేసుకుంటారు, మరి ఆ రోజు వాళ్ళని ఆఫీస్కి రమ్మన్నామంటే వాళ్ళని అవమానించినట్టుగా. వాళ్ళకి వచ్చేదే సంవత్సరానికి ఒక పండుగ, దాన్ని కూడా నువ్వు ఇలా తీసేస్తే ఎలా అన్నా? కరెక్ట్ కాదన్నా. వాళ్ళపైన కక్ష తీర్చుకోవాలంటే ఆల్రెడీ తీర్చుకున్నావు. వాళ్ళకి ఎక్కడ ఫ్లైట్ ఎక్కడానికి కావాల్సినటువంటి ప్లేస్ని తిరుపతిలో తీసేసావు. మళ్ళీ వక్ఫ్ భూములకు సంబంధించి బిల్లుకి మీరు సమర్థిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ముస్లిం లాస్ట్ రూట్ దాన్ని విందుని తిరస్కరించింది. ఇవన్నీ వెరసి పాపం కక్ష తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నట్టున్నారు. వారికి గనక ఎక్కడెక్కడో కాలిందనుకోండి, వాళ్ళు ఎక్కడెక్కడో అంటిస్తారు. ఎందుకు సార్ మనకి కులమతాల మధ్య ఎందుకు ఈ కొట్లాట్లో? మన పండగ మనం చేసుకుందాం, వాళ్ళ పండగ వాళ్ళని చేసుకునిద్దాం హ్యాపీగా. కాదులేండి, మీరు ఆల్రెడీ జీవో ఇచ్చారు కాబట్టి మార్చడం కుదరదేమో. ముస్లిం సోదరులకి మీరు రంజాన్ చాలా హ్యాపీగా చేసుకోవాలని మనసారి కోరుకుంటూ, అదేవిధంగా హిందూ సోదరులు కూడా ఉగాదిని, తెలుగు సంవత్సరాది ఉగాదిని ఘనంగా జరుపుకోవాలని కోరుకుంటే సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.